హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో చేపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను చూయించబోయే ఈ చేపల ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కానీ, ఎక్కువ మసాలా కానీ అవసరం లేదు. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో ఎలా తయారు చేయాలనేది చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా చేసి పెట్టారంటే ఫిషు నచ్చని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ చేపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చేపలను తీసుకుని వాటిని కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ చేపలు సముద్రపు చేపలు. వీటిలో ఒక్కటే ముళ్ళుంటుంది. ఇలా ఒక్కటే ముళ్ళున్న చేపలైతే ఫ్రైకి చాలా బావుంటాయి. ఇప్పుడు వీటిని ఇలా ఉప్పుతో, పసుపుతో శుభ్రంగా రుద్ది కడిగిన తర్వాత నీళ్లు పోసి 4, 5 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చేపల్ని రెండు వైపులా చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం వేసే ఉప్పు, కారం, మసాలాలు చేపల లోపల వరకు వెళ్ళి ఫ్రై చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్ని చేపలకి ఇదే విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ గరం మసాలాలో నేను ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లేవరు, మిరియాలు వేసి గ్రైండ్ చేసుకున్నాను. మీకు ఈ గరం మసాలా ఎలా తయారు చేయాలో కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, 2 రెమ్మలు కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల చేపలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, మసాలా ఇదంతా చేపలకు ఈ విధంగా పట్టించాలి. ఇలా మొత్తం చేపలకి ఇదే విధంగా మసాలా పట్టించిన తర్వాత ఈ చేపల్ని ఒక గంట సేపు పక్కన పెట్టేయండి. ఫ్రిడ్జ్‌లో ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా బయట ఉంచితే సరిపోతుంది. ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దానిపైన ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కరివేపాకు రెమ్మల్ని పాన్ మొత్తం పరుచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఈ పాన్ పైన వేసి వేయించుకోవాలి. మనం పాన్ పైన ఇలా కరివేపాకు వేయడం వల్ల చేపలు పాన్‌కి అంటుకుపోకుండా వేగుతాయి. అలాగే చేపలు ఫ్రై అవుతున్నప్పుడు ఈ కరివేపాకు ఫ్లేవరు చేపలకి పట్టుకుని మంచి టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఈ చేపల పైన 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఈ చేపల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవడం వలన చేపలు లోపల వరకు చక్కగా వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇలా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చేపల్ని రెండో వైపుకి ఇలా తిప్పి రెండో వైపున కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేపలు రెండు వైపులా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి తక్కువ ఆయిల్‌తోనే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఎక్కువ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకునే కంటే కూడా ఈ విధంగా ఫ్రై చేశారంటే ఎక్కువ ఆయిల్ పట్టదు. ప్లస్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. నాకు మొత్తం ఫ్రై చేసుకోవడానికి 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోయింది. పిల్లలు ఎవరైనా చేపలు తినము అంటే కనుక ఇలా ఫ్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మిగిలిన చేపల్ని నేను అరిటాకులో పెట్టి వేయించుకుంటాను. ఇప్పుడు అరిటాకుని తీసుకొని అందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చేపని అరిటాకులో పెట్టి అరిటాకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ అరిటాకులో పెట్టిన చేపను ఈ విధంగా పాన్ పైన పెట్టి పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా అరిటాకులో పెట్టి చేపలు వేయించుకోవడం వల్ల కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా అరిటాకు ఇలా గోల్డెన్ కలర్‌లోకి మారిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. చేప అనేది ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా! ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా కొంతసేపు చల్లారిన తర్వాత వేరొక ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం ఉల్లికాడలు, అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేశారంటే చాలా బావుంటుంది. ఇది పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది.
అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్‌గా తినడానికి కూడా ఇవి చాలా బావుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.